మా అమ్మాయి ఆ వంశపు వారసుడి తొలి భార్య. పెళ్ళై 5 రోజులయ్యింది. ఇంకా 3 రాత్రులు అవ్వలేదు. పెళ్ళయ్యాక మాకు శాపం గురించి తెలిసింది. మీ సందేహం నాకు అర్థమైందమ్మా. పెళ్ళయిన తర్వాత శాపం గురించి తెలిసింది కాబట్టి, అదృష్టవశాత్తు 3 రాత్రులు ఇంకా జరగలేదు కాబట్టి ఈ క్షణం ఆ వివాహ బంధాన్ని రద్దు చేసుకోవడం మంచిది. కానీ స్వామి, పెళ్ళైతే జరిగిపోయింది కదా, మరి శాపం? చెబుతానమ్మా. పెళ్లి జరిగాక 3 రాత్రులు జరిగి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ జంట ఏకమైనప్పుడే ఆ వివాహం పరిపూర్ణమైనట్టు. అప్పుడే ఈ అమ్మాయి ఆయనకి భార్య అవుతుంది. ఆ ఇంటి అదృష్ట దురదృష్టాలకు హక్కుదారవుతుంది. మరి మ్యారేజ్ అవ్వగానే 2-3 యాక్సిడెంట్స్ మిస్ అయ్యాయి. అదే చెబుతున్నానమ్మా. తొలి రాత్రి జరగలేదు కాబట్టి ప్రమాదాలు తప్పాయి. శాపం తాలూకు స్వరూపం ఛాయలా కనిపించిందే తప్ప ప్రాణాపాయం జరగలేదు. అంటే వాళ్ళ కలయిక జరిగితేనే చావు సంభవిస్తుందా స్వామి? అవునమ్మా. అమ్మాయి జాతకం ఎంత గొప్పదైనా శాపం ఆ వంశానిది కాబట్టి జాతకానికి శాపానికి సంబంధం ఉండదు. తరతరాలుగా వెంటాడుతున్న శాపం అంటున్నారు కాబట్టి అదెంతో బలీయమైనదై ఉంటుంది. దానికి ఎదురెళ్ళం కన్నా విరమించుకోవడమే మంచిది. ఇక నాకు సెలవు. మంచి స్వామి. ఏంటి మోమ్, అతను అలా అంటున్నాడు? నా అనుమానమే నిజమైంది బేబీ. 3 సార్లు అది చావు నుంచి తప్పించుకున్నప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని అర్థమైంది. మరిప్పుడేం చేద్దాం మోమ్? నా జైని దానికి అప్పగించాల్సిందేనా? ప్రస్తుతానికైతే వేరే దారి లేదు బేబీ. నో మోమ్, నేను ఒప్పుకోను. వెతికితే ఏదో ఒక దారి ఉంటుంది. ఆ దారి వెతుకుతానే తప్ప నా జైని దానికి అస్సలు అప్పగించను. ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇదే మంచి అవకాశం. త్వరగా రెడీ అయిపోతాను. ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆ ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మాయి గారిని ఇటు పంపించి అట్నుంచటే అమ్మని తీసుకుని వెళ్ళిపోతాను. ఇల్లేంటి చంద్రిక ఇంత ప్రశాంతంగా ఉంది? ఇది చూడటానికేనా మనం ఇక్కడ ఉన్నది? తుఫాను వచ్చే ముందు కూడా ప్రకృతి ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది. తుఫాను వచ్చాకే ప్రళయ బీభత్సం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నాకు ఆ బీభత్సం చూడాలని ఉంది. ఇప్పుడే చూపిస్తాను, రండి. అసలు ఇది పెళ్లి జరిగిన ఇల్లా లేక శవల్లేచిన ఇల్లా అమ్మమ్మా? ఏమైంది? ఒక సందడే లేదు, సంబరము లేదు. శ్మశానంలా నిశ్శబ్దంలాగా ఉంది. పోల్చడానికి వేరే పోలికేం దొరకలేదా చంద్రిక నీకు? మరి పెళ్లిళ్ళంటే ఎలా ఉండాలి బావా? పండగలా ఉండాలి. ఇన్నాళ్ళు అదే కదా అన్నయ్య చేశాం. మనం చేయడం కాదు దినా, మన ఇంటికొచ్చిన కొత్త కోడలు ఏం చేసిందని. ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో దీపం పెడితే సరిపోతుందా అమ్మమ్మా? పెళ్ళయి 5 రోజులైంది. కనీసం తన చేత్తోటి కాఫీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడేంటి? నిత్య చేతి కాఫీ నువ్వు తాగాలి, అంతే కదా కల్పన?
వెళ్ళి అందరికీ కాఫీ తెమ్మని నిత్యకి చెప్పు. ప్రళయం అంటే ఏంటో అనుకున్నాను. కాఫీకి ముఖం వాసినట్టు ఇంత సింపుల్ గా తేల్చావేంటి? ఈ సింపుల్ నే సీరియస్ చేద్దాం. ఆగండి. అమ్మా నిత్య, నీ చేత్తో అందరికీ కాఫీ ఇవ్వాలట. రామ్మా. ఇప్పుడా? కొత్త కోడలివే, ఇంకా వంటింటి మొహమే చూడలేదని మీ చంద్రిక పిన్ని ఒకటే కంగారు పడుతోంది. మంచి కాఫీ ఇచ్చి ఆ కంగారు తగ్గించమ్మా. పద రా. వదినా, నువ్వెక్కడికి? మా అమ్మాయి వచ్చింది కదా, ఇక నీ డ్యూటీ అయిపోయింది. మొన్న బీరువా తాళాలు ఇచ్చినట్టే ఈ రోజు నుంచి కిచెన్ కూడా అప్పచెప్పు. నువ్వెళ్ళమ్మా. వదినా, నువ్వొచ్చి కూర్చో. వచ్చి రాగానే వంట పనులెందుకే? మరి వచ్చి రాగానే తాళాలు మాత్రం ఎందుకు బామ్మగారు? అన్ని బరువు బాధ్యతలు అప్పుడే ఎందుకని ఆనాడే చెప్పాం కదా. ఇప్పుడేంటి బావా, నిత్య ఈ పనులన్నీ చేయలేదనా? ఎలా చేస్తుందో మీరే చూద్దురు గాని. అది చూద్దామన్నయ్యా. కాఫీ అమృతంగా ఉంది కదండి. వావ్, రంగుకు రంగు, రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్. కాఫీ సూపర్ గా ఉంది. బామ్మగారు, ఏమైందమ్మమ్మా? ఏముందన్నయ్య, రుచి పచ్చి లేని కాఫీ తాగి మీరు ఆహా ఓహో అన్నారు. తాగకుండానే అమ్మమ్మ కనిపెట్టి కింద పడేసింది, అంతే. బామ్మగారు, మీకేం కాలేదుగా? కాఫీ ఏమైనా మీద పడిందా? కాఫీ తాగుంటే ఏమన్నా అయ్యుండేది వదినా. తాగలేదుగా, ఏమీ కాదులే. Nitya, my dear darling, my sweetheart, my life and my beautiful wife. నీ మెళ్ళో నేను తాళి కట్టిన క్షణం, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన క్షణం, నేను ఆఫీస్కి వెళ్ళిన గంట, ఏం జరిగిందో తెలుసా డార్లింగ్? అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. కంగ్రాచులేషన్స్ డార్లింగ్. ఇదంతా నీ వల్లే, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే, నువ్వు నా భార్యవి, ఇంటి కోడలు అవడం వల్లే ఈ లక్. థ్యాంక్ యూ సో మచ్ డియర్.
ఏమైంది జయ్? గుడ్ న్యూస్ డాడ్. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ వండర్ఫుల్. ఇట్స్ వెరీ 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 గ్రేట్. దిస్ క్రెడిట్ గోస్ టు మై స్వీట్ డార్లింగ్ నిత్య. వ్యాపారంలో లాభాలు వచ్చాయా బాబు? కొత్త కాంటాక్ట్స్ పై సైన్ చేసావా జయ్? నీకేదైనా అవార్డు వచ్చిందా బాబు? మన షేర్స్ వాల్యూ ఏమన్నా పెరిగాయా? లేదు డాడ్. చెప్పు జై. ఈ ఆనందం మాటలో చెప్పలేదు పిన్ని. నువ్వైనా చెప్పు చారి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చాయి సార్. ఆదాయం పన్ను తిరిగి రావటం కూడా ఓ ఆనందమే. అది కూడా ఆదాయమే కదా మోయ్య. ప్రతి ఏటా వచ్చే ఆదాయమే కదా ఇది. ఈ ఏడు స్పెషల్ గా వచ్చిందా? ఈ ఇయర్ నా నిత్య డార్లింగ్ వచ్చింది అత్తయ్య. ఈ వంకతో ఇంటికెళ్ళిపోవచ్చు. అవును, ఈ సంవత్సరం నేనొచ్చాను, ఆదాయం వచ్చింది. ఇది ఆనందం, ఇది అద్భుతం. చాలా మంచి విషయం. చాలా 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 గొప్ప విషయం. అతి పెద్ద విజయం. తినేంటి ఇంత ఎక్సైట్ అవుతుంది? సారే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటుంటే మేడం ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? ఎస్ నిత్య, ఈ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. చెప్పు, ఎక్కడ పార్టీ చేసుకుందాం? ఫస్ట్ ఈ విషయాన్ని, ఈ విజయాన్ని మా మామ్ తో చెప్పాలి జై. వెంటనే మా ఇంటికి వెళ్ళి మా మామ్ తో చెప్పేసి వస్తా. ఏమిటి, ఐటీ రిటర్న్స్ వచ్చిన విషయం కూడా ఇంట్లో చెప్పాలా మేడం? చెప్పాలి చారి గారు. ఏదైనా మా మామ్ తో చెప్పే తీరాలి. అసలే నేను అడుగు పెట్టిన వేళ విశేషం కదా. అవును నిత్య, ఇదంతా నీ మహిమే. ఎవరికి ఎవరూ తీసిపోవట్లేదు, ఇద్దరే. అందుకే నేను మామ్ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే నిత్య, నేను కూడా నీతో వస్తాను. పర్వాలేదు జై, నేను ఒక్కదాన్ని వెళ్ళి చెప్పేసి వస్తా. నీ వల్ల నాకు లాభం వచ్చిందని నువ్వు చెప్తే ఏమవుతుంది నిత్య? నేను చెప్తే కదా మీ మామ్ హ్యాపీ అవుతుంది. సో ఇద్దరం కలిసి వెళ్దాం. 1 minute లో వచ్చేస్తాను. దేవుడా, నేను వెళ్ళి అమ్మాయి గారిని పంపిద్దాం అనుకుంటే ఈయన కూడా వస్తానంటున్నారేంటి? ఇప్పుడు ఎలా? జస్ట్ లిజన్ బేబీ. 3 days అది జైతో స్పెండ్ చేసినంత మాత్రాన నీకొచ్చే లాస్ ఏమీ లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు మామ్? జస్ట్ 3 days? 3 seconds కూడా అది జైతో ఉండటానికి నేను ఒప్పుకోను. జ్యోతిషుడు ఏం చెప్పాడో విన్నావు కదా. ఓన్లీ తాళి కడితే పెళ్ళైనట్టు కాదంట. ఫస్ట్ నైట్ జరిగితేనే ఆ మ్యారేజ్ ఫుల్ఫిల్ అయినట్టంట. అర్థం చేసుకో బేబీ. ఐ డోంట్ బిలీవ్ దిస్ నాన్సెన్స్ మామ్. నువ్వు చెప్పావు కాబట్టి దాని మెళ్ళో తాళి పడ్డానికి ఒప్పుకున్నాను. బెడ్ కూడా దానికి షేర్ చేస్తానంటే ఐ కాంట్. ఎందుకింత ఫూలిష్ గా మాట్లాడుతున్నావు? ఆ ఇంటికి శాపం ఉంది, అది నిజం. ఆ శాపంతో చాలా మంది కోడళ్లు చనిపోవడమే అందుకు నిదర్శనం. మంగని కాదని ఆ ప్లేస్ లో నువ్వున్నావంటే ఆ శాపం నీకు వర్తిస్తుంది. అదెందుకు అర్థం కావట్లేదు నీకు? మోమ్, జైతో అది ఫస్ట్ నైట్ చేసుకుంటే జై నాకు సెకండ్ హ్యాండ్ అవుతాడు. అది నీకు అర్థం అవుతుందా? నా చిన్నప్పటి నుంచి నువ్వు నాకు అన్ని ది బెస్ట్ ఇచ్చావు. ప్రతిదీ ఫస్ట్ హ్యాండ్ ఇచ్చావు. అలాంటిది హస్బెండ్ విషయంలో నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అది వేరు, ఇది వేరు బేబీ. నేను అదే చెప్తున్నాను మామ్. యూజ్ చేసి పారేసే వస్తువుల దగ్గర కాంప్రమైజ్ కాని నేను లైఫ్ లాంగ్ కాపురం చేసేవాణ్ణి మరో ఆడది ఎంగిలి చేసిస్తే ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు మామ్? నా ప్లేస్ లో ఉండి థింక్ చేయి మామ్. డాడ్ కి మరో ఆడదాంతో రిలేషన్షిప్ ఉండుంటే నువ్వు యాక్సెప్ట్ చేసి ఉండేదానివా?
ఇద్దరికి పుట్టిన అక్రమ సంతానమే ఆ మంగ. ఆయనకి తులసికి పుట్టిన అక్రమ సంతానం అనే కదా ఆ మంగ చావుని మరింత బలంగా కోరుకుంటున్నాను. చెప్పు మోమ్, నీతో సమానమైన లేడీతో కాదు, ఒక పని మనిషి లాంటి ఆడదానితో డాడ్ రిలేషన్షిప్ పెట్టుకుని ఉండుంటే నువ్వేం చేసేదానివి? మరి నా ఇంటి పని మనిషితో నాకు చెందాల్సిన వాడు ఎంగిలి పడుతుంటే నేనేం చెయ్యాలి? అప్పుడు నాకు తెలియకుండా జరిగిపోయిన అక్రమ వ్యవహారం ఇప్పుడు నేను తెలిసి చెయ్యాల్సొస్తుంది. ఛీ, ఇప్పటి వరకు నేను యూజ్ చేసి బోర్ కొట్టాకే దేన్నైనా విసిరేసేదాన్ని. ఇప్పుడు ఆ మంగ విసిరేస్తే నేను తీసుకోవాలా మామ్? నెవర్. జై ఈజ్ మైన్. జై నా వాడు, నాకు మాత్రమే సొంతం కావాలి. దట్స్ ఆల్. ఓకే బేబీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ ఆ శాపం వల్ల నీకేదైనా జరిగితే నీకంటే ముందు నేను చచ్చిపోతాను. మామ్, నాకు వేరే లైఫ్ లేదు బేబీ. నువ్వే సర్వస్వం. నువ్వు లేని వరల్డ్ ని నేను ఊహించుకోలేను. కానీ నాకంటే ముందు జై మరొకరి సొంతం కావడం నేను భరించలేను. సరే సార్, గుడ్ మార్నింగ్. సరే, ఈ స్కూటీ ఎవరిది? ఇది మన అకౌంటెంట్ నాగేశ్వరరావు గారిదండి. మొన్న మీ సంతకాల కోసం ఇక్కడికి వచ్చి స్కూటీ ఇక్కడే పెట్టి కంపెనీ కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. కీస్ ఇవ్వు. ఇవ్వండి. కార్ కీస్ కాదయ్యా, స్కూటీ కీస్. ఎందుకు సార్? నిత్య నేను స్కూటీలో వెళ్తాం. మీరు స్కూటీలో వెళ్తారా? ఏ వెళ్ళకూడదా? అంటే కారుండగా స్కూటీ ఎందుకు అని. క్లోజ్నెస్ కోసం. సార్, దగ్గరతో నుంచారి. ఒక పెద్దిల్లు ఉందనుకో, అందులో ఎక్కడ ఏ వస్తువు ఉందో 100 సార్లు చూస్తే గానీ గుర్తుండదు. ఇక మనుషులు ఎవరెక్కడ ఉంటారో ఆ ఇంట్లో వెతికి పట్టుకోవాల్సిందే. ఇన్ కేస్ అదే చిన్నిల్లు అనుకో, ప్రతి వస్తువు కనిపిస్తుంది, ప్రతి మనిషి కళ్ళ ముందుంటాడు. పెద్దకి చిన్నకి తేడా ఇదే చారి. కరెక్టే సార్, కానీ కార్కి స్కూటీకి తేడా ఏమిటా అని. నీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదా? కారులో అయితే నా సీట్లో నేను, తన సీట్లో తను కూర్చుంటుంది. ఇద్దరి మధ్య గేర్ గ్యాప్ ఉంటాయి. కుదుపులు, మలుపులు, గతుకులు, అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఏం వచ్చినా టచ్ చేయలేము. అదే స్కూటీ అనుకో, ఇద్దరం వెనక ముందు దగ్గరగా ఉంటాం. ఇద్దరి మధ్య ఏ అడ్డు ఉండదు. దగ్గరతనం అంటే ఇదే చారి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? 1 కోటి రూపాయల కారులో కూడా లేనటువంటి సౌకర్యం 1,00,000 రూపాయలు కూడా విలువ చేయని స్కూటీలో ఉంది అని. దట్స్ గుడ్. అవును, మీ మేడంకి ఏం చెప్తావు? నేనేం చెప్పాలి మహాప్రభు? మరి నేను చెప్పాలా? ఐడియా మీదిను, అబద్ధాలు అవినా సార్. ఏ చారి, నిత్య వస్తుంది. డూ సంథింగ్ చారి. డూ సంథింగ్ అంటే ఇప్పుడు నేను ఏమి చేసేది సార్? ఏం చేస్తాను?